ఆదివారం అంతా కూడా నా సోదరు, నా కుటుంబం. ఆదివారం సంఘం అంటే నీ దేవుని కుటుంబం అంటది. నువ్వు దేవుని కుటుంబంలో సభ్యుడు కాదా? మరి నీ కుటుంబం ఇక్కడ ఉంటే, ఇక్కడున్నది నీ కుటుంబం అయితే సంఘం అంటే అది నీ కుటుంబం. నీ కుటుంబంలో సభ్యులందరూ ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఎక్కడో పార్కులు, బీచ్లు, విందులు, వినోదాలను కూడా తిరుగుతున్నావు అంటే నీకైనా బుద్ధి ఉందా? నీ మనసులో ఒప్పుకుంటుంది. ఇక్కడనేమో ఆయన 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 క్రీస్తు యొక్క మరణానికి లేదా ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఇవ్వబడినటువంటి ద్రాక్షారసం విందు, ఆయన విందు ఇది. ఇక్కడ ప్రభు విందు జరుగుతుంటే ఈ విందు వదిలేసి మనుషులు ఇచ్చే విందులో నువ్వు ఉన్నావు అని అంటే అసలు మనసులో ఒప్పుకుంటుంది. అక్కడ తినడానికి ఎలా కూర్చుంటావు? చాలా ధైర్యంగా వెళ్ళిపోతాడు తినడానికి. వెనకాల 10 మంది నిలబడతారు కుర్చీ వెనకాల. ఆ 10 మంది తర్వాత సరే ఓపిక నిలబడి ఆదివారం ఆరాధనలో మాత్రం అరగంట లేడితే అస్సలు ఒప్పుకోడు. ఆదివారం ఆరాధన ఒక అరగంట ఆలస్యమైతే ఒప్పుకోడు. కానీ పెళ్లిలో మాత్రం భోజనానికి ఈడు కూర్చునేవాడు ఒకడు కూర్చొని తింటుంటే వెనకాల మీరు చూస్తుంటారు కదండి, వెనకాల 1, 2, 3, 10వ నెంబరు. ఆయన ఎంత ఓపికో, ఎంత సహనమో ఆ పెళ్లి భోజనానికి, ఆ చావు భోజనానికి. కానీ ప్రభు ఇచ్చేటువంటి ఈ విందు, ప్రభు విందు ఇక్కడ మాత్రం నీకు ఓపిక లేకుండకపోయిందంటే నువ్వు క్రైస్తవుడువా? నువ్వు అనుకుంటున్నావు క్రైస్తవునని. కానీ నిన్ను దేవుడిని క్రైస్తవుడిని యాక్సెప్ట్ చేయడయ్యా నువ్వు ఇలా ఉంటే. యేసుక్రీస్తు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం అండి. తన వాడుక చొప్పున, ఆ పదం చూడండి మరలా ఒక్కసారి. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం, మరలా ఒకసారి 4వ అధ్యాయం 16వ వచనములో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. వాడుకగా అనగా ప్రతి విశ్రాంతి దినం సమాజ మందిరములోనికి వెళ్ళటం యేసు తను వాడుకగా చేసుకున్నాడు. మీరు, నేను, మనం ప్రతి ఆదివారము సంఘముగా కూడుకొనటం వాడుక, ఒక టైం. ఎప్పుడు చెప్తుంటాను, క్రైస్తవుడు అంటే ఒక చక్కటి క్రమశిక్షణ కలిగిన వాడు. క్రమశిక్షణ ఈ సమాజానికి చూపించవలసిన వాళ్ళం. టైం అంటే టైం అండి, అంతే. 10 గంటలకు రావాలంటే 10 గంటలకు వచ్చేయాలి ఉదయం ఆరాధన అంటే. కానీ 10 గంటల కంటే 10 గంటలకు ఎవ్వరు కనబడరు. 10:30 అవుతుంటుంది, 11 గంటలకు వస్తుంటాడు, 11:30కు వస్తుంటాడు. చివరికి ప్రభు వల్ల ఆ టైంకి వస్తాడు. కొంతమంది కానుకలకు వస్తారు, మరి కొంతమంది దీవెనకు వస్తారు, మరి కొంతమంది ఊరకనే వచ్చి కలిసి వెళ్ళిపోదామని వస్తారు పాస్టర్ గారిని. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఎందుకండి వీళ్ళంతా కూడా చెత్త, క్రైస్తవ్యంలో చెత్త ఇదంతా కూడా. ప్రభు వచ్చినప్పుడు ఎగిరిపోయేది గాలికి, నిలబడేది కాదు. ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కదా, ప్రభు దగ్గరకు వచ్చారు, క్రీస్తు దగ్గరకు వచ్చారు, మారండి, మార్చుకోండి. యేసు ప్రభు మనకు చూపించినటువంటి ఒక చక్కటి మాదిరి. ఆయన బాల్యం, తల్లిదండ్రులకు లోబడిన విధానం, అంత జ్ఞానం కలిగిన వాడై ఉండి కూడా 12 ఏటనే బోధకులైన వారికి ఆ విస్మయానికి గురి చేసినటువంటి వాడై ఉండగా, తల్లిదండ్రులకు లోబడి, తల్లిదండ్రుల పట్ల తన గౌరవాన్ని, తల్లిదండ్రుల పట్ల తన నమ్రతను, తన విధేయతను చూపించిన ఒక చక్కటి బాలుడుగా యేసును మనం చూస్తున్నప్పుడు, ఈరోజు బాలురైన వారందరూ కూడా యేసును మాదిరిగా పెట్టుకోవాలి. తల్లిదండ్రులైన వారలారా, మీరందరూ మీ పిల్లలకు, బాల్యదశలో ఉన్న మీ పిల్లలకు యేసును చూపించి నేర్పించండి. అలానే క్రైస్తవులైన వారందరికీ యేసు చూపించిన ఒక చక్కటి మాదిరి. ఆయన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళుతున్నాడు, వెళ్ళి చదువుతున్నాడు. అక్కడ సరే ఖాళీగా లేడు, పనిలో ఉన్నాడు. అక్కడ కూడా చెప్తున్నాడు, తను నేర్చుకున్న, తనకు తెలిసిన ఆ జ్ఞానం, తన గురించి చెప్పబడిన మాటలు వారికి విశదీకరిస్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు యేసు ప్రభు అక్కడ. అంటే యేసు జీవితంలో ప్రధానంగా ఇప్పటి వరకు మనం చూసింది ఒక 2 విషయాలు చూసాం. బాల్యంలో యేసు మాదిరిని మనం చూసాం. అలానే సమాజ మందిరానికి వెళ్ళే విషయంలో ప్రతి విశ్రాంతి దినాన్ని ఆయన తన వాడుకగా సమాజ మందిరానికి వెళ్ళేవాడు అన్న ఒక చక్కటి విషయాన్ని యేసు జీవితంలో ఒక మాదిరిగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ తల్లిదండ్రులకు లోబడినందుకు అక్కడ యేసుక్రీస్తు భౌతికంగా, శారీరక, భౌతికంగా, మానసిక